హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు యూపీఎస్సీ ఓషన్ ఆంథ్రోపాలజీ లెక్చర్ సిరీస్. సో ఈరోజు క్లాస్లో మనం పెడిగ్రీ అనాలిసిస్ గురించి చూద్దాము. సో లాస్ట్ క్లాసెస్లో మనం హ్యూమన్ జెనెటిక్స్లో సైటోజెనెటిక్ అనాలిసిస్ మెథడ్, ట్విన్ మెథడ్ అండ్ ఫాస్టర్ చైల్డ్ మెథడ్ కంప్లీట్ చేసాము. సో దానికి కంటిన్యూషన్ క్లాసెస్ ఇవి. సో ఆంథ్రోపాలజీ లెక్చర్ సిరీస్ అనేది ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంది, ఒకసారి చెక్ చేసి ఎవరైతే ఫస్ట్ టైం వింటున్నారో కంటిన్యూషన్ కోసం ఫస్ట్ ఆ వీడియోస్ వినండి, సో దట్ ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఇది యూపీఎస్సీ మెయిన్స్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ సిలబస్కి యూస్ఫుల్ వీడియోస్. ఓకే, సో అయితే మనకి పెడిగ్రీ అనాలిసిస్ వచ్చేసి మనము ఇప్పటి వరకు జీన్స్ అనేవి మనకి ఎన్విరాన్మెంట్ మీద ఇంపాక్ట్ అవుతాయా, లేదంటే జెనెటిక్స్ అనేవి జీన్స్ మీద ఇంపాక్ట్ అవుతాయా అనే దాని గురించి అయితే మనం చూస్తున్నాం కదా. అయితే ఈ ట్రైట్స్ అనేవి రెండింటి మీద డిపెండ్ అవుతాయి అని చెప్పి మనం లాస్ట్ క్లాసెస్లో చూసాం. అయితే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూద్దాం. సో ఎందుకు అసలు ఒక ఫ్యామిలీలో డయాబెటిక్స్ అనేది జనరేషన్ నుంచి జనరేషన్కి వస్తుంది? ఎందుకు కొన్ని డిసీజెస్ మాత్రమే ఒక గ్రాండ్ ఫాదర్ నుంచి ఫాదర్కి, ఫాదర్ నుంచి సన్కి వస్తూ ఉంటాయి? మళ్ళీ ఎందుకు కొన్ని డిసీజెస్ జనరేషన్ని స్కిప్ చేసి గ్రాండ్ చిల్డ్రన్లో కనిపిస్తాయి? సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పేది మనకి పెడిగ్రీ అనాలిసిస్ అనమాట. అయితే ఇమాజిన్ చేయండి, ఒక ఫ్యామిలీలో గ్రాండ్ ఫాదర్ ఉన్నారు, ఆయనకి ఒక కలర్ బ్లైండ్నెస్ ఉంది. తర్వాత అది డాటర్ ఉంది, ఆయన డాటర్ వచ్చేసి నార్మల్గానే ఉంది. తర్వాత డాటర్కి మళ్ళీ చైల్డ్ పుడతాడు కదా, ఆ గ్రాండ్ సన్కి వచ్చేసి ఆ కలర్ బ్లైండ్నెస్ అయితే వచ్చిందంట. సో అప్పుడు ఎవ్రీబడి వాజ్ షాక్డ్ ఇన్ ద ఫ్యామిలీ. ఏంటి అసలు ఈ డిసీజ్ వాళ్ళ తాతకు ఉంది కదా, మళ్ళీ వచ్చింది, లాస్ట్ జనరేషన్లో రాలేదు కదా, మళ్ళీ ఇంకా డిసీజ్ లేదు అనుకుంటే మళ్ళీ వచ్చింది ఏంటి అని చెప్పి అనుకుంటున్నారు కదా. సో దీనికి సంబంధించి ఈ క్వశ్చన్స్ని చదవడానికి సైంటిస్ట్ వచ్చేసి ఈ డిసీజ్ యొక్క ప్యాటర్న్ని అర్థం చేసుకోవడానికి ఒక స్టడీ అయితే తీసుకొచ్చారు. దాట్ ఈస్ కాల్డ్ ఎస్ పెడిగ్రీ అనాలిసిస్. సో పెడిగ్రీ అనాలిసిస్ మీన్స్ ఇట్ ఈస్ అ స్టడీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ట్రైట్స్ త్రూ అ ఫ్యామిలీ ట్రీ అక్రాస్ the generations. Okay, so it is a family tree analysis which traces the information across the జనరేషన్స్. ఓకే, ఒక ఫ్యామిలీలో ట్రైట్స్ని, డిసీజెస్ని లేదా ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్స్కి ఎలా వెళ్తున్నాయో ఆ ఫ్యామిలీ ట్రీ ద్వారా స్టడీ చేయడాన్ని మనం పెడిగ్రీ అనాలిసిస్ అంటాం. ఓకే, సో ఇక్కడ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, ఇక్కడ నుంచి పేరెంట్స్ నుంచి నెక్స్ట్ జనరేషన్స్లోకి డిసీజెస్ అనేవి అసలు ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, ఇది చదవడానికి ఒక చార్ట్ లాను మనకి మ్యాథ్స్లో మనం బ్లడ్ రిలేషన్స్ చేస్తాం కదా, చార్ట్ వేసి సిమిలర్గా ఇలా చదివేదాన్ని మనం పెడిగ్రీ అనాలిసిస్ అంటాం. దీన్ని వచ్చేసి మనకి ఫ్రాన్సిస్ గాల్టన్ ఈయనైతే ప్రపోజ్ చేశారు. అయితే మనకి ఈ పెడిగ్రీ అనాలిసిస్ అనేది డిసీజ్ ఇన్హెరిటెన్స్లో, అంటే డిసీజెస్ అనేవి ఎలా పాస్ అవుతున్నాయి, ఈ క్యారియర్ యొక్క డిటెన్షన్, అంటే ఎవరు డిసీజెస్ని క్యారీ చేస్తున్నారు, ఇది ఫ్యూచర్ చిల్డ్రన్కి ఎంత రిస్క్ ఉంది అనే ఒక జెనెటిక్ కౌన్సిలింగ్లో అయితే మనకి పెడిగ్రీ అనాలిసిస్ అనేవి ఉపయోగపడతాయి. ఓకే, సో అయితే ఈ పెడిగ్రీ అనాలిసిస్కి సంబంధించి ఒక సింబల్స్ అయితే మనల్ని యూజ్ చేస్తారు. సో ఇలా ఇక్కడ చూడండి, స్క్వేర్ సింబల్ ఉంది కదా, ఈ స్క్వేర్ సింబల్ వచ్చేసి మేల్కి యూజ్ చేస్తారు, సర్కిల్ సింబల్ వచ్చేసి ఫీమేల్కి. ఇలా షాడో చేశారనుకోండి, ఇట్లాగా పెయింట్ చేస్తే ఇది ఎఫెక్టెడ్ ఇండివిజువల్స్ అని అర్థము. ఇట్లా హారిజెంటల్గా లైన్ కనుక ఉంటే, సో ఇలా హారిజెంటల్గా లైన్ కనుక ఉంటే ఈ హారిజెంటల్ లైన్ వచ్చేసి మనకి మ్యారేజ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, వర్టికల్ లైన్ తీసుకున్నారనుకోండి, వర్టికల్ లైన్, ఇలా వర్టికల్ లైన్ కనుక ఉంటే ఇది చిల్డ్రన్ అయితే రిప్రజెంట్ చేస్తుంది. ఇవి సింబల్స్ వచ్చేసి ఈ మనకి సేమ్ బ్లడ్ రిలేషన్స్లో ఎలాగైతే యూజ్ చేస్తామో సిమిలర్లీ ఇక్కడ సింబల్స్ ఉన్నాయి. స్క్వేర్ ఇస్ ఫర్ మేల్, సర్కిల్ ఇస్ ఫర్ ఫీమేల్, దిస్ ఇస్ ఫర్ మేటింగ్, దిస్ ఇస్ ఫర్ నెక్స్ట్ జనరేషన్, డైజైగోటిక్ ట్విన్స్కి ఒకసారి సింబల్స్ చూడండి. ఓకే, అయితే మనకి ఈ సింబల్స్ని చూసి ఒక ఫ్యామిలీ హిస్టరీ వేసి దీని నుంచి డిసీజెస్ని అయితే ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తారు. అసలు ఇక్కడ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఈ డిసీజ్ ఫ్యామిలీస్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ని అయితే బేసికల్లీ ఫాలో అవుతాయి. సో మెయిన్లీ అవి మనకి ఆటోజోమల్ డామినెంట్, ఆటోజోమల్ రిసెసివ్, ఎక్స్ లింక్డ్ రిసెసివ్ మరియు వై లింక్డ్, ఈ టైప్స్లో మనకి పెడిగ్రీ యొక్క ఇన్హెరిటెన్సెస్ని మనం చూడొచ్చు. ఓకే, ఆటోజోమల్ డామినెంట్, ఆటోజోమల్ రిసెసివ్, ఎక్స్ లింక్డ్ డామినెంట్ అండ్ వై లింక్డ్ పెడిగ్రీ టైప్స్. ఓకే, అయితే అసలు ఆటోజోమల్ డామినెంట్ అంటే ఏంటో చూద్దాం. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాండ్ ఫాదర్కి డిసీజ్ ఉంది, సో ఫాదర్కి డిసీజ్ వచ్చింది, తర్వాత సన్కి కూడా డిసీజ్ వచ్చింది, అప్పుడు ఈ గ్రాండ్ సన్కి కూడా డిసీజ్ వచ్చింది. సో ఎవ్రీ జనరేషన్లో ఏమవుతుంది, డిసీజ్ అనేది కంటిన్యూగా వస్తూనే ఉంది. సో ఇలాంటి డిసీజెస్ని సైంటిస్ట్ ఆటోజోమల్ డామినెంట్ డిసీజెస్ అన్నారు. అంటే ఒక్క మ్యూటెంట్ ఎలీల్ ఉన్నా చాలు, అది ఎనఫ్ టు ఎక్స్ప్రెస్ ద డిసీజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ పేరెంట్స్కో ఎవరికైనా వన్ జనరేషన్లో ఒక్క మ్యూటెంట్ ఎలీల్ ఉన్నా చాలు, నెక్స్ట్ జనరేషన్లో అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఇక్కడ కూడా వన్ మ్యూటెంట్ ఎలీల్ ఉన్నా చాలు, ఇక్కడ మదర్కి లేదు ఫాదర్కి ఉంది, కానీ డెఫినెట్గా వస్తుంది. ఇద్దరికి లేకపోతే అప్పుడు డిసీజెస్ అనేది రాదు. ఓకే, సో ఈ ఆటోజోమల్ డామినెంట్లో ఏంటంటే డామినెంట్ ఎలీల్ అంటాం. వన్ ఎలీల్ ఇస్ ఎనఫ్ టు గెట్ ద డిసీజ్. ఇది బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్లో చూడొచ్చు. వర్టికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి అయితే డిసీజెస్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో డామినెంట్ ఎలీల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాస్లో ఒక 50 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఒక స్టూడెంట్ లౌడ్గా మాట్లాడుతున్నారు, మిగిలిన అందరు సైలెంట్గా ఉన్నారు. ఒక్క స్టూడెంట్ ఒక వాయిస్ అనేది వినిపిస్తుంది కదా, సో నౌ హీ హ్యాస్ అ డామినెంట్ వాయిస్. సిమిలర్లీ జీన్స్లో కూడా ఒక్క జీన్స్ ఇస్ ఎనఫ్ డామినేట్ చేయడానికి, దాన్ని మనం డామినెంట్ ఎలీల్ అంటాం. ఓకే, ఓన్లీ వన్ డిఫెక్టివ్ జీన్ ఇస్ ఎనఫ్ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఆటోజోమల్ డిసీజెస్. ఓకే, దీస్ ఆర్ వర్టికల్ ఇన్హెరిటెన్స్, ఎవ్రీ జనరేషన్ ఎఫెక్ట్ అవుతుంది, మేల్స్కి ఫీమేల్స్కి ఈక్వల్లీ ఎఫెక్ట్ అవుతుంది. డిసీజెస్ అనేవి యూజువల్లీ జనరేషన్స్ని స్కిప్ చేయవు, ప్రతి జనరేషన్లో అయితే ఖచ్చితంగా వస్తుంది. సో వీటికి ఎగ్జాంపుల్స్ మనం హంటింగ్టన్ డిసీజ్ని, అకాండ్రోప్లాషియా అండ్ పాలీడాక్టైల్, వీటిని ఎగ్జాంపుల్స్గా చూడొచ్చు. ఈ హంటింగ్టన్ డిసీజ్ అంటే ఈ పిక్చర్లో చూడండి, బ్రెయిన్ సెల్స్ అనేవి గ్రాడ్యువల్లీ డీజనరేట్ అయిపోయి, యూజువల్లీ ఇది మనం చైల్డ్హుడ్లో ఇది ఎక్కువగా చూస్తాము. అండ్ ఇది అకాండ్రోప్లాజియా అంటే డ్వార్ఫిజం, పొట్టిగా ఉంటారు కదా, ద మోస్ట్ కామన్ డ్వార్ఫిజంగా మనం చూడొచ్చు. పాలీడాక్టైల్ అంటే మనకి 5 ఫింగర్స్ కదా జనరల్లీ, దానికంటే ఎక్కువ ఫింగర్స్ వస్తాయి సైడ్కి, సో దీన్ని మనం పాలీడాక్టైల్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఆటోజోమల్ రిసెసివ్. ఆటోజోమల్ రిసెసివ్ అంటే ఏంటంటే ఇది ఆపోజిట్ ప్యాటర్న్. ఇప్పుడు సపోజ్ గ్రాండ్ పేరెంట్స్ నార్మల్గా ఉన్నారు, పేరెంట్స్ నార్మల్గా ఉన్నారు, సడన్లీ చైల్డ్కి ఒక డిసీజ్ అనేది వస్తుంది. ఎవ్రీవన్ దెన్ గాట్ షాక్డ్, ఏంటి దిస్ లుక్స్ లైక్ ఆటోజోమల్ రిసెసివ్ డిసీజ్ అని చెప్పి సైంటిస్ట్ చెప్తారు. ఎలాగ ఇక్కడ ఖచ్చితంగా 2 మ్యూటెంట్ ఎలీల్స్ అనేది ఖచ్చితంగా అవసరం. 2 మ్యూటెంట్ ఎలీల్స్ అనేవి ఖచ్చితంగా అవసరం డిసీజ్ అనేది స్ప్రెడ్ చేయడానికి. ఓకే, ఇది ఆఫెన్ జనరేషన్స్ని స్కిప్ చేస్తుంది. పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూజువల్లీ క్యారియర్స్గా అయితే ఉంటారు. సో డిసీజెస్ అనేవి సడన్లీ అపీర్ అవుతాయి. అంటే ఇప్పుడు పేరెంట్స్ హెల్తీగా ఉన్నారు, బట్ బోత్ క్యారీ హిడెన్ డిఫెక్టివ్ డిసీజెస్ ఆర్ జీన్స్ అనుకోండి, చైల్డ్కి రావచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఫెక్టివ్ పర్సన్ ఉన్నారు, సో ఈ పర్సన్స్ ఎవరైతే వీళ్ళెవరికి రాలేదు, రైట్, రావచ్చు రాకపోవచ్చు. నెక్స్ట్ ఈ జనరేషన్లో ఇక్కడ ఉన్నారు, సమ్ టైమ్స్ రావచ్చు రాకపోవచ్చు. పేరెంట్స్ క్యారీ చేసినా క్యారీ చేయకపోయినా ఇట్ క్యాన్ బీ కమ్. ఓకే, వీటికి ఎగ్జాంపుల్స్గా మనం ఆటోజోమల్ అంటే తెలుసు కదా, ఆటోజోమ్ మీన్స్ బాడీలీ రిలేటెడ్ క్రోమోజోమ్స్. ఓకే, సో వీటికి ఎగ్జాంపుల్స్గా సిస్టిక్ ఫైబ్రోసిస్, సికిల్ సెల్ ఎనీమియా, ఆల్బినిజం అండ్ మైక్రోకియాఫెలీ, ఇది మనం ఎగ్జాంపుల్స్గా చూడొచ్చు. అయితే సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటే ఇదనమాట. ఓకే, సో సిస్టిక్ ఫైబ్రోసిస్ దిస్ వన్ లంగ్స్ దగ్గర మనం చూస్తాము. అండ్ ఆల్సో ఆల్బినిజం అంటే ఈ మెలనిన్ అనేది యాబ్సెంట్ అయిపోయి స్కిన్ ఇలా వైట్ కలర్లో ఉంటారు చూసారా, వైట్ స్కిన్ అండ్ వైట్ హెయిర్ అనేది వస్తుంది. సికిల్ సెల్ ఎనీమియా అంటే దిస్ ఈజ్ అన్ అబ్నార్మల్ హీమోగ్లోబిన్, ఆర్బీసీ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఇలా ఈ సికిల్ షేప్లోకి అయితే కన్వర్ట్ అయిపోతాయి. ఓకే, సో దిస్ ఇస్ మైక్రోఫేలియా, హెడ్ అనేది ఇలా వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్. ఎక్స్ లింక్డ్ అంటే ఇవి సెక్స్ క్రోమోజోమ్స్కి రిలేట్ అయినవి. ఇప్పుడు క్రోమోజోమ్స్ గర్ల్స్లో తీసుకుంటే ఏముంటాయి, గర్ల్స్లో XX క్రోమోజోమ్స్ చూస్తాం, అదే బాయ్స్లో అయితే మనం XY క్రోమోజోమ్స్ చూస్తాం. సో ఇప్పుడు కొన్ని డిసీజెస్ అనేవి కేవలం మనం బాయ్స్లోనే ఎక్కువగా చూస్తుంటాం, కొన్ని డిసీజెస్ అనేవి గర్ల్స్లోనే చూస్తాం. ఇలాగా సెక్స్కి రిలేట్ అయిన క్రోమోజోమ్స్ని మనం X ఆర్ Y లింక్డ్ క్రోమోజోమ్స్ అని చెప్పచ్చు. అయితే X లింక్డ్ క్రోమోజోమ్స్లో మనకి X డామినెంట్, X రిసెసివ్, క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ 3 చూడొచ్చు. అయితే మనకి X లింక్డ్ డామినెంట్ ఏంటంటే ఇది జనరల్లీ ఫాదర్స్ నుంచి డాటర్స్కి వెళ్తుంది. ఎందుకంటే ఫాదర్కి దగ్గర XY క్రోమోజోమ్ ఉంటుంది, మదర్కి X క్రోమోజోమ్ ఉంటుంది. మేల్ అది ఫీమేల్ బేబీ పుట్టాలంటే ఫాదర్ నుంచి X, మదర్ నుంచి X, 2 Xలో వస్తే
అమ్మాయి పుడుతుంది కదా. సో ఫాదర్ ఖచ్చితంగా ఎక్స్ క్రోమోజోమ్ ఇస్తాడు, రైట్. అందుకని చెప్పి ఇక్కడ మనకి ఫాదర్ నుంచి డాటర్స్కి మాత్రమే ఈ డిసీజెస్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫాదర్ నుంచి సన్కి డిసీజెస్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వవు. ఈ ఎక్స్ డామినెంట్ రిసెసివ్ని మనం మోస్ట్లీ ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తాము. ఫాదర్ ఎఫెక్ట్ అయితే ఫాదర్కి ఎన్ని డాటర్స్ ఉంటే మోస్ట్లీ ఆల్ డాక్టర్స్ కూడా ఎఫెక్ట్ అవుతారు. అండ్ ఫాదర్ టు సన్ ట్రాన్స్మిషన్ అనేది ఉండదు. సో దీనికి మనం విటమిన్ డి రెసిస్టెంట్ రికెట్స్ కానీ రెట్ సిండ్రోమ్స్ని ఎగ్జాంపుల్గా అయితే చూడొచ్చు. అయితే ఎక్స్ లింక్డ్ రిసెసివ్ వచ్చేసి ఇది వచ్చేసి ఏంటంటే కలర్ బ్లైండ్నెస్ని మనం ఎగ్జాంపుల్గా చూడొచ్చు. మోస్ట్లీ బాయ్స్లో మనం ఈ డిసీజెస్ని చూస్తాము. అయితే ఇదేంటంటే బాయ్స్కి ఓన్లీ 1 బ్యాకప్ ఫైల్ ఉంటుంది కదా. సో ఇదే ఎక్స్ క్రోమోజోమ్ వై క్రోమోజోమ్, మేల్ పేరెంట్ వై ఇచ్చి ఫీమేల్ పేరెంట్ ఎక్స్ ఇస్తే మనకి బాయ్ పుడతాడు, రైట్. సో బాయ్కి ఒక్క జీన్ అయినా సరే కరప్ట్ అయింది అంటే ప్రాబ్లం ఈజీగా వస్తుంది. గర్ల్స్లో ఏంటి 2x ఉంటాయి కాబట్టి ఒకటి ప్రాబ్లం అయినా ఇట్ క్యాన్ బి ఓకే. బట్ బాయ్స్లో 2 డిఫరెంట్ ఉంటాయి కాబట్టి సో 1 ఈజ్ కరప్ట్ అయినా సరే మనకి ఈజీగా డిసీజెస్ అనేవి వస్తాయి అనమాట. మోస్ట్లీ ఈ ఎక్స్ రిసెసివ్ అనేది మేల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఈ ఎక్స్ క్రోమోజోమ్ అనేది డిఫెక్టివ్గా ఉంటుంది కాబట్టి. అండ్ డిసీజెస్ అనేవి జనరేషన్స్ని స్కిప్ చేస్తే మదర్స్ యూజువల్లీ క్యారియర్గా ఉంటారు. ఫాదర్ నుంచి సన్ ట్రాన్స్మిషన్ని మనం ఎక్స్ రిసెసివ్లో మనం చూడలేము, ఓకే. అయితే క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే గ్రాండ్ ఫాదర్కి ఉంది, మధ్యలో డాటర్కి లేదు, తర్వాత గ్రాండ్ సన్ ఎఫెక్ట్ అయ్యాడు అనుకోండి. సో ఇట్లా క్రిస్ క్రాస్ అంటే డైరెక్ట్గా రాకుండా నెక్స్ట్ జనరేషన్లో వస్తుంది. ఇక్కడ డాటర్ క్యారియర్గా ఉంటాడు, ఓకే. ఇక్కడ స్ట్రైట్గా మనకి ఎవ్రీ జనరేషన్స్కి రాకుండా ఇలా రావడానికి క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్గా మనం చెప్పచ్చు, ఓకే. సో వీటికి ఎగ్జాంపుల్స్ కనుక మనం తీసుకుంటే హెమోఫీలియా, కలర్ బ్లైండ్నెస్ అండ్ మస్కులర్ డయాస్ట్రోఫీ. సో హెమోఫోలియా అంటే ఏంటంటే ఇక్కడ చూసారా బ్లడ్ అనేది ప్రాపర్గా క్లాట్ అవ్వదు, సో దాన్ని హిమోఫోలియా అంటాము. కలర్ బ్లైండ్నెస్ ఏంటంటే కొన్ని కలర్స్ని ఐడెంటిఫై చేయలేకపోతారు. అండ్ మస్కులర్ డయాస్ట్రోఫీ అంటే ఈ మజిల్స్ అనేది ఇలా వీక్గా ఇలా ఉండడాన్ని మనం మస్కులర్ డయాస్ట్రోఫీ అంటాం, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి వై లింక్డ్ ఇన్హెరిటెన్స్. సో వై లింక్డ్ ఇన్హెరిటెన్స్లో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గ్రాండ్ ఫాదర్కి ఒక ట్రైట్ ఉంది, సో ఫాదర్కి ఉంటుంది, సన్కి కూడా ఉంటుంది, బట్ డాటర్స్కి ఉండదు. సో ఎందుకంటే ఇక్కడ ఓన్లీ వై రిలేటెడ్ క్రోమోజోమ్ కాబట్టి, ఎందుకంటే ఇది ఓన్లీ మేల్స్లోనే ఉంటుంది కాబట్టి మెయిల్ రిలేటెడ్ ఇన్హెరిటెన్సెస్గా మనం చూడొచ్చు, ఓకే. సో దీన్నే మనం హొలెండ్రిక్ ఇన్హెరిటెన్స్ అని కూడా అంటారు. సో ద ట్రైట్ వాజ్ కంట్రోల్డ్ బై ద జీన్ ఆన్ ది వై క్రోమోజోమ్. మోస్ట్లీ కాదు, ఓన్లీ మెయిల్సే ఎఫెక్ట్ అవుతారు. ఫాదర్స్ నుంచి ఆల్ సన్స్కి వస్తుంది, దెర్ ఇస్ నో ఫీమేల్ ఇన్హెరిటెన్స్, ఓకే. అయితే దీనికి ఎగ్జాంపుల్గా మనం హెయిరీ ట్రైట్ ఏదైతే ఉందో దీన్ని చూడొచ్చు. ఇప్పుడు వెనక ఎంట్రికలు వస్తుంటాయి, చాలా వరకు మెయిల్స్లో మనం దీన్ని చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ వై లింక్డ్ ఇన్హెరిటెన్సెస్కి రిలేట్ అయినవి, ఓకే. అయితే మనకి ఈ పెడిగ్రీ అనాలిసిస్ అనేది, దిస్ ఇస్ టోటల్ పెడిగ్రీ అనాలిసిస్ అనేది మనకి హ్యూమన్స్లో వస్తున్న వేరియేషన్స్ని, డిసీజెస్ యొక్క ఇన్హెరిటెన్స్ని, ఆ క్యారియర్ యొక్క డిటెన్షన్ని, పాపులేషన్ లెవెల్లో వస్తున్న జెనెటిక్ కౌన్సిలింగ్స్ని అర్థం చేసుకోవడానికైతే ఉపయోగపడతాయి. లైక్ ఇమాజిన్ డిసీజెస్ అనేవి ఒక ఫ్యామిలీలో ట్రావెల్ చేస్తున్నప్పుడు కొన్ని డిసీజెస్ అనేవి ఒక స్ట్రైట్ రోడ్ లాగా ఎవ్రీ జనరేషన్లో వస్తాయి, కొన్ని ఒక హిడెన్ రోడ్ లాగా కొన్ని ఒక పేరెంట్స్కి ఉంటే లేదంటే చైల్డ్కి ఉండదు, ఇట్లా వస్తూ ఉంటాయి. కొన్ని మేల్స్కే వస్తుంటాయి, కొన్ని గ్రాండ్ ఫాదర్స్ నుంచి గ్రాండ్ సన్కి వస్తాయి. సో ఇవన్నీ మనం అర్థం చేసుకోవడానికి పెడిగ్రీ అనాలిసిస్ అనేది ఒక గూగుల్ మ్యాప్స్ లాగా అయితే ఉపయోగపడుతుంది, ఓకే. సో పెడిగ్రీ అనాలిసిస్ అనేది డిసీజెస్ అనేవి ర్యాండమ్గా అక్కరవ్వవు, దే హ్యావ్ సమ్ డెఫినెట్ ఇన్హెరిటెంట్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. సో ఈ ప్యాటర్న్స్ని అర్థం చేసుకోవడానికి, డిసీజెస్ని ఐడెంటిఫై చేయడానికి, ప్రిడక్ట్ చేయడానికి, అండ్ ఆల్సో ఈ జెనెటిక్ కౌన్సిలింగ్ని ప్రొవైడ్ చేయడానికి, హ్యూమన్లో వస్తున్న ఈ బయోలాజికల్ వేరియేషన్స్ని అర్థం చేసుకోవడానికి అయితే మనకి పెడిగ్రీ అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుంది, ఓకే స్టూడెంట్స్. సో ఇప్పటి వరకు మనం జీన్స్ మరియు ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్స్ గురించి చూసాం. కానీ జీన్స్ అనేవి అసలు ఎలా వర్క్ చేస్తాయి, జీన్స్ ప్రోటీన్స్ని ఎలా తయారు చేస్తాయి, ప్రోటీన్స్ డిసీజెస్ని ఎలా లీడ్ చేస్తాయి, సో అనే ఆన్సర్ వచ్చేసి మనం నెక్స్ట్ క్లాస్లో బయోకెమికల్ మెథడ్స్లో అయితే చూద్దాం, ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ ఆల్ ద బెస్ట్.